సో ఎవరికి ఉండదు జాబ్ తెచ్చుకోవాలని, అది 4 మంత్స్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు, ఆర్ 6 మంత్స్ కావచ్చు, ఆర్ 1 ఇయర్ కావచ్చు. ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో. సొసైటీలో మంచి రికగ్నిషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామంది ఐటీ సైడ్ మూవ్ అవుతున్నారు అండ్ ఐటీ సైడ్ జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. బట్ ఒక మంచి జాబు, ఒక మంచి డిమాండ్ ఉన్న ఐటీ జాబ్ సెలెక్ట్ చేసుకొని మీరు సీరియస్గా ఒక 4 to 6 మంత్స్ కానీ ట్రై చేశారంటే 100% మీరు జాబ్ తెచ్చుకోగలరండి. నేను ఒక టెక్నాలజీ చెప్తాను. ఇది ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి బిజినెస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఫిన్టెక్ కంపెనీస్లో కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుటెక్ కానీ, అండ్ ఈకామర్స్, ఎనీ ఈకామర్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ రోల్ అయితే కంపల్సరీ అయిపోయింది. మరి ఏంటి అది అంటే డేటా ఇంజనీర్ జాబ్ రోల్ అండి. ఎస్, డేటా ఇంజనీర్ జాబ్స్కి చాలా డిమాండ్ ఉందండి. 3 or 4 years ఎక్స్పీరియన్స్ అయితే కాల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇంకా 5+ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఫుల్ కాల్స్ అయితే వస్తుంటాయి. బట్ ఇక్కడ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? చాలామంది ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని జాబ్స్కి అప్లై చేస్తే మాత్రం వాళ్ళకి జాబ్స్ రావడం కష్టం. ఎవరికి జాబ్ వస్తుందంటే కనీసం వాళ్ళు ఒక 2 to 3 months or 4 months బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రాక్టీస్ అంటే ఏం టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, డేటా ఇంజనీర్ జాబ్ రోల్ అన్నారు కదా, మరి డేటా ఇంజనీర్ జాబ్ రోల్లో కూడా డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. మరి ఏది డిమాండ్ ఉంది స్పెషల్గా మన ఇండియాలో అంటే యాక్చువల్గా 3 ఉన్నాయి. ఏమేంటివి? AWS, అజూరు, GCP డేటా ఇంజనీర్. ఎక్కువ డిమాండ్ ఉన్నది అజూర్ డేటా ఇంజనీర్ డిమాండ్ ఉందండి మన ఇండియాలో ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో AWS ఉంది, ఆ తర్వాత GCP ఉంది. ఎందుకు అజూర్ డేటా ఇంజనీర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటే అది స్టార్టప్ కంపెనీస్ నుంచి, అంటే మిడ్ సైజ్ కంపెనీస్ నుంచి ఈవెన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వరకు మాత్రం ఇవి సపోర్ట్ చేస్తుంటుంది అనమాట ఈ అజూర్ డేటా ఇంజనీర్ అని. ఎప్పుడైతే ఒక లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయ్యాయో, బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా పెద్ద ప్లాట్ఫామ్స్ ఉంటే అవి AWS ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అవి మెయింటైన్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూషన్గా ఉంది. బట్ ఎవరైతే స్టార్టప్ నుంచి మిడ్ సైజ్ కంపెనీ నుంచి బిగ్ సైజ్ కంపెనీస్ వరకు అజూర్ డేటా ఇంజనీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో అందువల్ల అజూర్ డేటా ఇంజనీర్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే, మరి వీటిలో కూడా మెయిన్గా మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ టూల్ డేటా బ్రిక్స్ అండ్ SQL, పైథాన్, PySpark. ఈ 3 కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే జాబ్ అండి. మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్స్ రైజ్ చేసేది, మిమ్మల్ని అడిగేది ఇంటర్వ్యూ టైంలో SQL, పైథాన్, PySpark. ఇవి మీరు డేటా ఇంజనీర్ అయినా ఇక్కడే ఈ స్కిల్స్, ఈ లాజికల్ థింకింగ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ డేటా ఫ్యాక్టరీ కానీ, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కానీ, డేటా బ్రిక్స్ కానీ మూవ్ అవుతున్నారు. SQL స్ట్రాంగ్గా ఉండాలి క్వరీస్ రాయడంలో, పైథాన్ మీరు ప్రోగ్రామింగ్ ఏది ఇచ్చినా, ఏ లాజికల్ ప్రోగ్రామింగ్ అడిగినా కూడా రాయగలిగే ఎబిలిటీ ఉండాలి. అండ్ PySpark రిలేటెడ్ క్వరీస్, SQL, పైథాన్, PySpark, ఆ నెక్స్ట్ డేటా బ్రిక్స్, నెక్స్ట్ డేటా ఫ్యాక్టరీ, ఇంకా తర్వాత మిగతా ఏ టూల్స్ అవి అడిషనల్గా నేర్చుకొని మనం ట్రై చేస్తే 100% మీకు జాబ్ వస్తుంది. ఓకే, సో ఎందుకంటే మన దగ్గర కూడా ఇంటర్వ్యూ ప్రిపరేషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అజూర్ డేటా ఇంజనీర్ ఉన్నారు, GCP డేటా ఇంజనీర్ ఉన్నారు, AWS డేటా ఇంజనీర్ కూడా ఉన్నారు. బట్ అజూర్ డేటా ఇంజనీర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఫేస్ చేసినవన్నీ కూడా మనకి షేర్ చేస్తుంటారు అనమాట, ఎలాంటి ఛాలెంజ్. సో ఎక్కువగా SQL, పైథాన్, PySpark ఈ 3 మీద ఫోకస్ చేస్తున్నారు. డైరెక్ట్గా క్వరీస్ రాపిస్తున్నారు, డైరెక్ట్గా పైథాన్ కోడింగ్ రాపిస్తున్నారు. సో అందుకే అంత స్ట్రాంగ్గా చెప్తున్నాం. మీరు వీటి మీద ఫోకస్ చేసి నెక్స్ట్ డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్ మీద ఫోకస్ చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాను, అది కూడా చెప్పాను. 3 నుంచి ఆర్ 4 నుంచి అయితే ఎక్కువగా కాల్స్ వస్తాయి, 5+ అయితే ఇంకా ఎక్కువ కాల్స్ వస్తాయి, 6+ అలాంటి వాళ్ళకి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే ఇది మీకు మంచి ప్యాకేజ్ అండి. అది కంపెనీ బట్టి కూడా ఉంటుంది. మీకు మంచి క్లయింట్, మంచి లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కానీ అయితే 2 years వాళ్ళకి 18 lakhs వస్తాయండి. ఉన్నారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి, కొలీగ్స్. 2 years ఎక్స్పీరియన్స్కి 15 నుండి 18 lakhs. ఓకే, అండ్ యావరేజ్గా చెప్పాలంటే మీకు 3-4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీకు 15 నుంచి 25 lakhs ఆర్ 30 lakhs దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదే అబవ్ 5+ అయితే అప్ టు 40-45 lakhs కూడా వచ్చే అవకాశం ఉంది, మంచి కంపెనీ, మంచి ప్రాజెక్ట్ అయితే మాత్రం. సో అంత మంచి డిమాండ్ ఉంది. ఎందుకు అంత డిమాండ్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ML రిలేటెడ్ కానీ అన్నీ కూడా వర్క్ అయ్యేది మనకి కరెక్ట్ డేటా పైప్లైన్ అనేది బిల్డ్ చేస్తుంటేనే ఈ AI కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా వర్క్ అవుతాయి ప్రాపర్గా. సో అందుకే డేటా ఇంజనీర్స్కి మంచి డిమాండ్ ఉంది. అండ్ క్లౌడ్ మైగ్రేషన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి డేటా ఇంజనీర్స్ కన్ఫర్మ్గా అవసరం అవుతారు.
మరి కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఈ ఏఐ వచ్చింది మరి ఇలాంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంటారు, ఇంకా డౌట్ ఉంటుంది, డేటా ఇంజనీర్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందండి? ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందండి? మీరు హ్యాపీగా వితౌట్ హెస్టేట్ యూ క్యాన్ స్టార్ట్ టు లెర్న్ డేటా ఇంజనీర్. బట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికైతే మంచి హార్డ్ వర్క్ కమిట్మెంట్, ఒక 3 to 4 months ఆర్ 5 months అయినా అవసరము. జస్ట్ కోర్స్ నేర్చుకొని మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అప్లై చేస్తామంటే రాదు జాబ్. మంచి పర్ఫెక్షన్ అంటే SQL ప్రాక్టీస్ చేయాలి, పైథాన్, PySpark. ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే ఏది నేర్చుకోవాలి, ఏ డేటా ఇంజనీర్ నాకు బెస్ట్ సూటబుల్ అవుతుంది అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా నాకు ఒక క్విక్ కాల్ సెషన్ కనెక్ట్ చేయండి, నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను కెరీర్ పరంగా అనుకుంటే కెరీర్ గైడెన్స్ స్లాట్ బుక్ చేసుకోండి. మన వెబ్సైట్ ఉంది, luckyhitap.com వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకొని. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.